హాయ్ అండి, వెల్కమ్ టు మీ వీరు రేస్తా బ్లాగ్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. టెంపుల్స్ వీడియోలో భాగంగా ఈ రోజు టెంపుల్ అయితే గుంటూరులోని గోరెంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ నాకు చాలా స్పెషల్. ఈ టెంపుల్ తో నాకున్న అనుభవం చెప్తాను. నేను 10th క్లాస్ చదివే రోజులు అవి. ఫైనల్ ఎగ్జామ్ డేట్ రిలీజ్ అయింది, హాల్ టికెట్ కూడా వచ్చింది. నా హాల్ టికెట్ ని ఫస్ట్ ఈ టెంపుల్ లో దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టుకొని తీసుకువెళ్లి రాశాను ఎగ్జామ్స్ అయితే. అలానే ఏదో దేవుడే వచ్చి రాసేస్తాడని నమ్మకం కాదండి. నేను చదివిన దానికి దేవుడి దయ కృప ఉండాలి అనే ఉద్దేశంతోనే అలా చేశాము. అప్పటి నుంచి ఈ టెంపుల్ నాకు చాలా స్పెషల్. నేను 10th లో ఉన్నప్పుడు ఈ దేవాలయం ఏది కన్స్ట్రక్షన్ అవ్వలేదు, జస్ట్ దేవుడి విగ్రహాలు పెట్టి అక్కడ పూజలు జరుగుతూ ఉండేవి. అలా అప్పటి నుంచి చాలా స్పెషల్ నాకైతే ఈ టెంపుల్. ఇప్పుడైతే టెంపుల్ స్టోరీ తెలుసుకుందాము. ఈ టెంపుల్ లోని స్వామివారి విగ్రహం వచ్చేటప్పటికి 90 years బ్యాక్ ది. బట్ 20 years బ్యాక్ ఒక అతను స్వామివారి విగ్రహాన్ని ట్రాక్టర్ లో వేసుకొని వెళ్తుండగా ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రాక్టర్ అస్సలు ముందుకు వెళ్ళలేదంటండి. ఇక అతను స్వామివారి విగ్రహాన్ని ఇదే ప్లేస్ లో పెట్టేసేసి వెళ్ళిపోయాడు. అతను అక్కడ దగ్గరలోని ప్రజలు అలా విగ్రహాన్ని పడేసి ఉంచడం మంచిది కాదు అని చెప్పి నిలబెట్టి పూజలు చేయటం స్టార్ట్ చేశారు. కానీ అలా నిలబెట్టి పూజలు చేసేటప్పుడు ముక్కు సరిగ్గా ఉండేది కాదు స్వామివారి. ఇలా సంపూర్ణం కాని విగ్రహాలకి పూజలు చేయకూడదు అని చెప్పి ఒక 11 మంది ఆ విగ్రహాన్ని అమరావతి కృష్ణా నదిలో పడేశారండి. అలా పడేసి వస్తూ ఉండగా అందరూ ఒకేసారి చనిపోయారండి. అప్పట్లో ఇది చాలా వైరల్ అయింది. ఈవెన్ నాకు కూడా తెలుసు. అలా చనిపోయి కొన్ని రోజుల తర్వాత ఒకరి కల్లోకి వచ్చి పలానా ప్లేస్ లో విగ్రహాలు ఉన్నాయి, తీసుకొచ్చి ప్రతిష్ఠించండి అని కల వచ్చిందంటండి. ఆ తర్వాత విగ్రహాలను తీసుకొచ్చారు. 2002లో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2004లో స్వామివారిని అమ్మవార్ల విగ్రహాలని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ టెంపుల్ లో పూజలు జరగటం అన్ని స్టార్ట్ చేశారు. ఈ గుడిలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే భక్తులందరికీ కూడా పాదస్పర్శ ఉంటది. చాలా టెంపుల్స్ లో గర్భగుడిలోకి వెళ్ళటం అలా ఏమీ ఉండదు కదండి. కానీ ఈ టెంపుల్లో లోపలికి వెళ్లి స్వామివారిని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. స్వామివారు అమ్మవార్ల పాదాలని మనం స్వయంగా మన చేతులతోనే తాకొచ్చండి. అంత స్పెషల్ ఇది. ఇలాంటి అవకాశం అన్ని టెంపుల్స్ లోనూ ఉండదు. చాలా మందికి తెలిసే ఉంటుంది. హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంత ఫేమస్, ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అంతే ఫేమస్. మీ మనసులోని కోరికలు అనుకుని 11 ప్రదక్షిణలు చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందంటండి. అది నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసుకోవాలి. అలా ఇక్కడ చాలా ఫేమస్. నేను వెళ్ళిన రోజు సండే వెళ్ళాను, అయినా కానీ ఎంతమంది ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారో. ఈ టెంపుల్ ని విగ్రహాలు ప్రతిష్ఠించిన రోజు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమన పండితులు ఉంటారు కదండి, వాళ్లతోనే ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రత్యేకంగా అభిషేకం అర్చనలు అలా చేయటం ఏమీ ఉండదు. భక్తులందరూ సమానం. ఇలా చేయటం నాకు చాలా నచ్చింది. ఇక ఇక్కడ జరిగే స్పెషల్ పూజలు ఎవ్రీ ఫ్రైడే అభిషేకం 11 ద్రవ్యాలతో చేస్తారండి స్వామివారికి అభిషేకం. ఎవ్రీ సాటర్డే సుప్రభాత సేవ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ ట్యూస్డే అష్టదళ పాద పద్మారాధన చేస్తారు. ఎవ్రీ మంత్ శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. ఆ రోజున శ్రీనివాస కళ్యాణం అయితే చేస్తారు. ఈవెన్ ఆ రోజున అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి. ఇంకా ఎవ్రీ మంత్ ఉత్తరాభాద్ర నక్షత్రం టెంపుల్ ప్రతిష్ఠించిన నక్షత్రం అండి. ఆ రోజు అయితే సుదర్శన శాంతి హోమం చేస్తారు. ఈవెన్ ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇలా ఎవ్రీ మంత్ కొన్ని స్పెషల్ డేస్ లో ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ప్రతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనూ ఇలా విజయుడు జయుడు అని ఎందుకు పెడతారో కమెంట్ చేయండి, మీకు ఎవరికైనా తెలిస్తే గనక. ఇలా అయితే నేను గుడి ఎలా ఆవిర్భవించింది, అన్ని ప్రత్యేకతలు స్పెషల్ పూజలు అన్ని తెలుసుకొని ఇక గుడిలోకి అయితే వెళ్లి దర్శనం చేసుకున్నాను. సండే అయినా కానీ ఎంత నిండుగా అలంకరించారో దేవుణ్ణి అయితే. కళ్ళ నిండా వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని చూసుకొని దర్శించుకొని నాకైతే కోరికలు ఏమీ లేవు, కానీ వాళ్ళ ఆశీస్సులు మా ఫ్యామిలీ మీద ఉండాలి, మంచి హెల్త్ లో ఉండాలి అని కోరుకొని బయటకైతే వచ్చేసాను. ఆ రోజు టెంపుల్ కి నేను మా పెద్ద పాప వెళ్ళాము. ఇద్దరం మంచిగా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇలా వీడియో తీసుకుంటుంటే ఆ టెంపుల్ ప్రతిష్ఠించినప్పటి నుంచి అక్కడే వర్క్ చేస్తున్నారు. తను నాతో మాట్లాడుతూ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి ఇక ప్రసాదం పెడుతుంటే అక్కడ ప్రసాదం తీసుకొని వచ్చేసాము. ఈ వీడియోలో నా అనుభవాలు, నేను తెలుసుకున్న విషయాలు షేర్ చేశాను. నేనేమైనా తప్పుగా చెప్పుంటే గనక క్షమించండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.